అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఈ వ్రతాన్ని మనం ఎప్పుడు జరుపుకోవాలి, ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలి, పూజా సమయాలు ఏమిటి, అలానే ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేయడం కుదరకపోతే మళ్ళీ ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి, అలానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచారం ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యాలా అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని పండుగల కంటే వరలక్ష్మి వ్రతం పండుగకి చాలా ప్రత్యేకత అయితే ఉందండి. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో ఈ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసంలో అమ్మవారి ప్రీత్యర్థం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. అష్టలక్ష్ములలో ఒకరైన శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతం రోజున పూజించడం వల్ల స్త్రీలకు అఖండమైనటువంటి సౌభాగ్యం, సంతానం, దీర్ఘ సుమంగళి యోగం, ఇంకా అఖండమైనటువంటి సిరి సంపదలు, అఖండ ఐశ్వర్యం ఇలా అన్ని కూడా సిద్ధిస్తాయి. ఇంతటి పరమ పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరము కూడా స్త్రీలు తప్పకుండా ఆచరించి ఆ వరమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మన పురాణాల ప్రకారం ఇంతటి విశేషతలతో కూడుకుని ఉన్న ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజునైతే జరుపుకోవాలి. ఈ 2024 సంవత్సరంలో మనకి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అని అంటే, ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీ సోమవారంతో ప్రారంభమయ్యి 2024 సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారంతో అయితే ముగుస్తుందండి. ఇంకా మనకి శ్రావణ పూర్ణిమ ఆగస్టు 19వ తేదీ సోమవారం అయితే వచ్చిందండి. దీని ప్రకారం చూస్తే మనకి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం కాబట్టి మనకి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఆగస్టు 16వ తేదీన అయితే వచ్చిందండి. కాబట్టి మనం ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతం ఆగస్టు 16వ తేదీ శుక్రవారం రోజు అయితే జరుపుకోవాలి. ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం 2024 ఆగస్టు 16వ తేదీ శుక్రవారం. ఈ రోజు మనకి 2 తిథులు అయితే ఉన్నాయండి. ఏకాదశి తిథి, ద్వాదశి తిథి. ఏకాదశి తిథి మనకి ఉదయం 5:50 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి అయితే ఉందండి. ఈ రోజు నక్షత్రం మూల నక్షత్రం. ఈ రోజు ఇంకొక ప్రత్యేకత అయితే ఉందండి. ఈ రోజు పుత్రత ఏకాదశి అయితే ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని సంతానం లేని వారు పూజిస్తే వారికి తప్పకుండా శీఘ్రంగా పుత్ర సంతానం కలుగుతుందండి. కాబట్టి ఈ రోజున స్వామి అమ్మవార్లను పూజిస్తే మనకు వారి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా కలుగుతుందండి. ఇంకా ఈ రోజున స్వామి అమ్మవార్లకు పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తానండి. ఈ రోజున మనకి ఏకాదశి తిథి 5:50 వరకు ఉంది కాబట్టి మనం 4:30 నుండి ఈ 5:50 లోపు స్వామి అమ్మవార్లకు పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరకపోతే మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో మీరు స్వామి అమ్మవార్లకు పూజ అయితే చేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం చేసుకోవాలా, మధ్యాహ్నం చేసుకోవాలా, సాయంత్రం సమయాల్లో నిర్వహించుకోవాలా అనేది ఇప్పుడైతే చెప్తానండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పూజ ఉదయం వేళల్లోనే చేసుకుంటేనే చాలా మంచిదండి. అంటే ఈ రోజున మనం అమ్మవారిని అలంకరించుకుని పిండి వంటలు ఇవన్నీ చేసేసరికి మనకి సమయం ఎక్కువే పడుతుందండి. అందుకని చాలా మంది మధ్యాహ్నం వేళల్లో అమ్మవారిని పూజించుకుంటారు. మధ్యాహ్నం కూడా కుదరలేని వాళ్ళు సాయంత్రం అయితే అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారండి. అప్పుడే ముత్తైదువులకి తాంబూలం వాయనం అనేది ఇస్తూ ఉంటారు. అయితే పూజ ఏ సమయాల్లో చేసుకోవాలనేది ఇప్పుడైతే నేను చెప్తానండి. అమ్మవారికి ఉదయం వేళల్లో పూజ నిర్వహించుకునేవారు ఉదయం 4:20 నుండి ప్రారంభించి 8:02 లోపు మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:08 నుండి ప్రారంభించి 10:20 లోపు మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. 10:30 తర్వాత మనకి రాహుకాలం వచ్చేస్తుంది కాబట్టి 10:30 లోపే మనం పూజ అయితే చేసుకోవాలి. ఇంకా మధ్యాహ్న వేళలో అమ్మవారికి పూజ చేసుకోవాలనుకునేవారు మధ్యాహ్నం 1:30 నుండి ప్రారంభించి 3 గంటల మధ్యలో మీరు ఎప్పుడైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. మరి మిట్ట మధ్యాహ్న వేళ అమ్మవారికి పూజ చేసుకోవచ్చా అని అంటే, మనకి ఈ రోజు మధ్యాహ్న వేళలో దుర్ముహూర్తం అయితే ఉందండి. 12:45 నుండి 1:30 లోపు మనకి దుర్ముహూర్తం ఉంది. అందుకని మనం పూజను ఆ తర్వాత చేసుకుంటేనే మంచిదని ఈ టైం అయితే చెప్తున్నానండి. ఇంకా సాయంత్రం వేళ అమ్మవారికి పూజ చేసుకునేవారు సాయంత్రం 5:10 నుండి ప్రారంభించి 7:20 లోపు మీరు ఎప్పుడైనా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున ఉదయం పూజ చేసుకున్న వారు కానీ, సాయంత్రం పూజ చేసుకున్న వారు కానీ, మధ్యాహ్నం పూజ చేసుకున్న వారు కానీ వాయినం అంటే ముత్తైదువులకి తాంబూలం వాయనం ఇస్తారు కదండి. వారు ఏ సమయానికి ఇవ్వాలి వాయనం అనేది, అది కూడా మనం సాయంత్రం 5:10 నుండి ప్రారంభించి 7:20 లోపు మీరు ఎప్పుడైనా సరే వాయనం తాంబూలం అనేది ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ ఒక ముఖ్య గమనికండి, మేము ప్రతి సంవత్సరము కూడా ఇలా పూజా సమయాలు చూసుకుని వ్రతం ఆచరించమండి. మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే మేము ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము అనుకునేవారు మీరు ఎప్పుడు చేసుకునే విధంగానే పూజనైతే చేసుకోండి. పూజా సమయాలు అవి చూసుకుని వ్రతం చేసుకునేవారు ఈ సమయాల్లో అయితే చేసుకోండి.
చేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కలసం పెట్టుకుని పూజ చేసుకోవడం ఆచారం ఆనవాయితీ ఉంటే మీరు కలసం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు కలసం పెట్టుకునే ఆచారం కానీ ఆనవాయితీ కానీ లేకపోతే మీరు మామూలుగానే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ మేము ఎప్పుడు చేసుకోవాలని చాలా మందికి డౌట్ అయితే ఉందండి. ఈ రోజున కనుక మీకు ఈ వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 4 శుక్రవారాల్లో ఏ శుక్రవారం రోజైనా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని అనేది చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, అవి ఏ తేదీల్లో వచ్చాయి అనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా బాగా అర్థమవుతాయి. అంతేనండి, విన్నారు కదా వరలక్ష్మి వ్రతం మనకి ఎప్పుడు వచ్చింది అనే విషయాల్ని. ఈ వీడియోలో మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.